తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి 5 ఆదాయం, 14 వ్యయం, 6 రాజపూజ్యం, 3 అవమానం. వీరికి జూన్ మాసంలో వరకు పట్టిందల్లా బంగారం అన్నట్టుగానే ఉంటుంది. ఆ తర్వాత కూడా మధ్యస్థంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అధికమయ్యి కొన్ని స్థిరాస్తులు కూడాను సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి వీరికి. అలాగే ఆకస్మిక ధనలాభం అనేటువంటిది పూర్వార్ధంలో సంభవించవచ్చు. ఉత్తరార్ధంలో అధికమైనటువంటి ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. అలాగే జనవరి మాసం తర్వాత కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. కనుక వీరు ప్రతినిత్యము కూడా సంకష్టహరణ గణపతి స్తోత్రాన్ని కానీ కవచాన్ని కానీ పఠించండి. అలాగే మీరు ఆచరించాల్సినటువంటి ఫలితాలలో ప్రధానంగా మీరు ప్రతినిత్యము కూడా లక్ష్మీనారాయణ హృదయ కవచ పారాయణాదులు చేయండి. దానితో కొంత మంచి ఫలితాలు పొందుతారు.